ప్రైజ్ ద లార్డ్. దినాన దేవుని యొక్క కృపను బట్టి మీ మధ్యలోకి రావడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. మరొకటి చదువుకుందాం. ఇదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. అదేదనగా మేము బ్రతుకుదుమను నమ్మకము లేకయుండునట్లుగా మా శక్తికి మించిన ఆత్మ అత్యధిక భారము వలన కృంగిపోతిమి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం నాయన. ఈ దినమున నాయన ప్రభు, మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ వస్తున్నాం ప్రభు. మీరే మాతో మాట్లాడండి. మీరు ఎటువంటి రీతిగా మీరు మాట్లాడాలనుకుంటున్నాడో మీరు మాతో మాట్లాడమని ప్రార్థించుకుంటూ యేసుక్రీస్తు అతి దేవుని నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ మనం మొదటిగా చదువుకున్న భాగము 1 కొరింథీ 12వ అధ్యాయము 1వ వచనంలో అంటున్నాడు, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. ఆయన మనకి గూఢమైన సంగతులను, రహస్యమైన సంగతులను తెలియకుండుట ఇష్టము లేదు అంటున్నాడు. అబ్రహాము నా సహోదరుడు, నా విషయంలో అతనికి తెలియకుండుట నాకు ఇష్టము లేదు అన్నాడు. అలాగే ఈ దినమున నాతో అంటున్నాడు. ఏమని అంటే 1 కొరింథీ 12వ అధ్యాయం 1వ వచనంలో చూసి చెప్తున్నాడు, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. ఆత్మ సంబంధమైన వరములు మనకి ఉండాలి. నాకు ఈ లోక సంబంధమైన వరాలు ఉన్నాయేమో, ఈ లోక సంబంధముగా ఎన్నో బిల్డింగ్స్, ఈ లోక సంబంధంగా ఎన్నో కాంప్లెక్స్లు, ఈ లోక సంబంధంగా ఎన్నో రకరకాలైన విషయాలు నీ కాడు ఉండుండొచ్చు, రకరకాలైన పదార్థాలు నీ కాడు ఉండుండొచ్చు. కానీ నీవు నాకు కావాల్సిన, ఒక క్రైస్తవునిగా నీకు నాకు కావాల్సినవి ఆత్మ సంబంధమైన వరాలు, ఆత్మ సంబంధమైన విషయాలు, ఆత్మ సంబంధమైన పదార్థాలు, ఆత్మ సంబంధమైన కోరికలు మనకి ఉండాలి. ఆత్మ సంబంధమైనవి ఉండాలి. అవి ఏంటివి అంటే, అది ఏంటి అనేది దేవుడు మనకి ఒక మాట చెప్తూ వస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచన క్రియల చేతనే
చేతను మహత్ కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఏమంటున్నాడండి ఇక్కడ కనుక మనం చదివిన దాన్ని అర్థం చేసుకుంటే ఇక్కడ కొన్ని క్వాలిటీస్ లేదా కొన్ని విషయాలు మనకి దేవుడు చెప్తూ వస్తున్నాడు. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై, ఎటువంటి రక్షణ అది? దేవుడు తన చిత్తానుసారముగు సూచక క్రియల చేతను, అనగా ఆయన చిత్తానుసారముగా చేసే సూచక క్రియలు. కొంతమంది కొన్ని అద్భుతములు చూస్తేనే రక్షింపబడతారు, కొన్ని సూచక క్రియలు చూస్తేనే రక్షింపబడిన వారు ఉంటారు. ఎలాగనగా తోమా ఉన్నారు, శిష్యులలో ఒకరైన తోమా. ఆయన నేను తాకి చూస్తేనే కానీ నేను నమ్మను అన్నాడు. తన చేతుల మీద కొట్టిన మేకుల గుర్తులు, ప్రక్కలో గుర్చిన బల్లెపు పోటును ఆయన తాకి చూసి కానీ నమ్మలేదు. అవునా కదా? కొంతమంది సూచక క్రియలు అదే అంటున్నాడు ఇక్కడ. దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, నంబర్ 1 అది మహత్ కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను. ఏంటంటే వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించుట చేతంట. పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించుట చేత మనకి ఆత్మ సంబంధమైన విషయాలు తెలుస్తాయి. ఆత్మ సంబంధమైన విషయాలు తెలియాలంటే ఇవి మనకి తెలిసి ఉండాలి. నా జీవితాల్లో సూచక క్రియలు చూస్తుండాలి. నా జీవితాల్లో ఆత్మ సంబంధమైన విషయాలు మనము చూసి ఉండాలి. తర్వాత అంటాడు మహత్కార్యం పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. వినిన వారి చేత అనగా నీకు నాకు ఒక సీనియర్ ఉంటారు, నీకు నాకు ఒక కాపరి ఉంటారు, నీకు నాకు ఒక షెపర్డ్ ఉంటారు. అవునా కాదా? నన్ను కాచే కాపరి ఒక ఆయన ఉంటాడు, అనుభవజ్ఞుడు. ఆయన ఇచ్చే సాక్ష్యముల చేత మనము ఆత్మ సంబంధమైన విషయాలు తెలుసుకుంటాం, ఆత్మ సంబంధమైన వరాలు పొందుకుంటాం. అవునా కాదా? నాకు నా కాపరే నీకు నాకు కావలసిన ఆత్మ సంబంధమైన విషయాలు తెలియచేస్తాడు. నీకు నాకు కావాల్సిన ఆత్మ యొక్క వివరాలు, దేవుని యొక్క వివరాలు అందిస్తాడు. కొంతమంది ఉంటారు, తమ చేయవలసిన పని వారికి తెలియదు, కానీ ఎప్పుడు ఆత్మ సంబంధమైన విషయాలు తెలియచేయరు. కానీ వారు ఎలా జీవించాలో తెలియచేయరు, వారు ఎలా నడుచుకోవాలో తెలియచేయరు, కానీ వారు బోధిస్తామని మాత్రం చెప్పుకుంటూ తిరుగుతారు. అలాంటి వారు కూడా ఈ కాలంలో వస్తున్నాడు. అంచె దినములు అపాయకరములు వస్తాయి అంటున్నాడు. నేనే దేవుడిని అని చెప్పుకుంటూ అపవాది వస్తాడని చెప్పాడు. ఎవరిని మృంగుదనాన్ని గర్జించే సింహము వలె వెదకుచు తిరుగుచున్నాడు అపవాది. కాబట్టి నేనే క్రీస్తును, నేనే నిజమైన క్రీస్తును, నేనే నిజమైన కాపరిని, నేనే నిజమైన సంఘ కాపరిని, నేనే నిజమైన షెపర్డ్ని, నేనే నిజమైన పాస్టర్ని, నేనే నిజమైన క్రైస్తవుని అని చెప్పుకునేవారు చాలామంది ఉన్నారు. నిజమైన క్రైస్తవుడో కాదో చెప్పేది నీవు నేను కాదండి, పరమ తండ్రి అయిన దేవుడు. పరమ తండ్రి అయిన దేవుడు నిజమైన క్రైస్తవుడువా? ఇది క్రైస్తవుడు అని కూడా కాదు, కానీ చెప్పాల్సింది ఆయన బిడ్డగా, ఆయన యొక్క కుమారునిగా నీవు నేను ఎంచబడాలి. హల్లెలూయా. రెండవ విషయం అక్కడ ఏముంది? మరొకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రికకి వెళ్దాము.
సారీ మత్తయి సువార్తలో చదువుదాం. ఒకసారి మత్తయి సువార్తకి వెళ్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగములను ప్రతి విధమైన వ్యాధులను స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చెను. ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే తన శిష్యులైన వారికి ఒక అధికారాన్ని లేదా ఒక ఏమంటారు పవర్ని దేవుడు ఇస్తూ వస్తున్నాడు. మన భాషలో చెప్పుకోవాలంటే ఒక పవర్ని దేవుడు వారికి ఇస్తూ వస్తున్నాడు. ఏంటి అంటే అక్కడ ఉంటుంది, ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఇప్పుడు నీకు నాకు ఆత్మ సంబంధమైన వరాలతో పాటు కొన్ని అధికారాలు కూడా దేవుడు ఇస్తూ వస్తున్నాడు. ఒక దృష్టాంతం ఉంటుంది మనకి బైబిల్లో. బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ మనకి దేవుడు చూపించాడు. 3 వ్యక్తులు ఆ యజమాని దేశాంతరము వెళ్తూ అతని దగ్గర ఉన్న కొన్ని తలాంతులను 3 వ్యక్తులకు పంచి ఇస్తాడు. మొదటి వ్యక్తికి 5 తలాంతులు, రెండవ వ్యక్తికి 2 తలాంతులు, మూడవ వ్యక్తికి 1 తలాంతు ఇచ్చి, దీనిని వాడి మీరు వ్యాపారం చేస్తారో మీరు ఏదన్నా చేయండి, నేను తిరిగి వచ్చినప్పుడు మీరు నాకు ఇవి తిరిగి ఇవ్వాలి అని ఆయన వేరే పని మీద ఒక సిటీకి వెళ్తాడు, లేదా ఒక రాష్ట్రానికో లేదా ఇంకో ఖండానికో ఇంకో దేశానికో వెళ్తాడు. ఆ వ్యక్తి 5 తలాంతులు కలిగిన వ్యక్తి కొంత ఏదైనా చేసుకుంటూ లేదా వ్యాపారం చేసుకుంటూనో లేదా ఏదైనా పని చేసుకుంటూనో 5 తలాంతులకి మరి 5 సంపాదించి 10 తలాంతులు సంపాదించాడు. 2 తలాంతులు ఇచ్చిన వ్యక్తి ఉన్నాడు. అతడు ఇంకొక ఏదో పని చేశాడు, అతడు ఇంకో వ్యాపారం ఏదో చేశాడు. 2 తలాంతులు కలిగిన వ్యక్తి మరి 2 సంపాదించి 4 తలాంతులు చేశాడు. 1 తలాంతు ఇచ్చిన వ్యక్తి దానిని భూమిలో పాతి పెట్టాడు. కొన్ని దినాలైన తర్వాత లేదా కొన్ని సంవత్సరాలైన తర్వాత వేరే దేశానికి వెళ్ళిన ఆ యజమాని మరలా వచ్చి, నేను మీకు ఇచ్చిన తలాంతులను ఏమి చేశాడని అడిగితే, 5 తలాంతులు ఇచ్చిన వ్యక్తి, నేను మరి 5 సంపాదించాను, ఇదిగో నీవు నాకు ఇచ్చిన 5 తలాంతులతో పాటు ఈ 5 తలాంతులు 10 తలాంతులు తీసుకోమని ఇచ్చాడు. 2 తలాంతులు అప్పుడు 5 తలాంతులు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నిన్ను అనేకమైన దాని మీద అధికారిగా నియమిస్తున్నా అంటాడు. అవునా కాదా? 2 తలాంతుల వ్యక్తిని కూడా అలానే అంటాడు, ఇదిగో నీవు నాకు 2 తలాంతులు ఇచ్చావు, నేను మరి 2 సంపాదించాను, ఇదిగో 4 తలాంతులు అని ఇచ్చేస్తాడు. అతడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నేను నిన్ను అనేక వాటి మీద అధికారిగా నియమిస్తున్నా అంటాడు. కాబట్టి 1 తలాంతు ఇచ్చిన వ్యక్తి ఉంటాడు. అతడేం చేస్తాడండి? నీవు విత్తని చోటను పంట కూర్చేవాడవు అని, ఇదిగో నీ యొక్క తలాంతు, నేను దీనిని భూమిలో కప్పిపెట్టాను అని ఆ 1 తలాంతు ఇచ్చిన యజమానికి తీసుకెళ్ళి ఇచ్చేస్తే ఆ యజమాని అంటాడు, నా నమ్మకముగా చేయలేదు కాబట్టి నీవు ఎవరికైనా, లేదా నువ్వు వ్యాపారికి ఇచ్చుంటేనో అప్పుగానో, లేదా నువ్వు సౌకారి దగ్గర ఇచ్చుంటేనో, నేను అతని దగ్గర నుండి నా తెప్పలేయో నేను పడి కలెక్ట్ చేసుకుంటా కదా, నీవు పాతి పెట్టావు, వెలుపటి చీకటిలోనికి వీడిని త్రోసివేయండి అంటాడు. ఇప్పుడు ఈ దినాన నీకు నాకు ఇచ్చాడు తలాంతులు. ఆ తలాంతులను మనం ఉపయోగించి మరి ఎక్కువగా దానిని మరికొన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. కానీ ఉన్న దానినే లోపల దాచిపెట్టేసో, లేదా ఇంటి కింద దాచిపెట్టేసో, భూమిలో దాచిపెట్టేసో, లేదా ఇంకెక్కడో పెట్టేసో నేను గాలికి తిరగడం కాదు. కానీ ఇచ్చిన తలాంతులను కరెక్ట్గా నేను యూజ్ చేసుకుంటే ఒకానొక టైం వచ్చినప్పుడు ఆయన తన శిష్యులకు ఇచ్చాడు అధికారము.
అట్టి రీతిగా నీకు నాకు అధికారాన్ని ఇస్తాడు. 5-2-1 ఇచ్చిన 3 వ్యక్తులు ఏమి చేశారు? 5-2 ఇచ్చిన వ్యక్తులు మరి 2 సంపాదించాడు, మరి 5 సంపాదించారు. మళ్ళా నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకున్నాడు. మరి నీవు నేను ఈ దినానం బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకుంటామా? అనేక వాటికి మనల్ని అధికారిగా నియమిస్తాడా? ఈ దినాన నీవు నేను గ్రహించాల్సిన విషయం, నీవు నేను తెలుసుకోవాల్సిన విషయం అదే ప్రియులారా. అపవిత్రముల వెళ్ళపోగొట్టు అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టడానికి, రోగులను స్వస్థపరచడానికి, అనేకులకు మేలు కలుగజేయడానికి ఆయన తన శిష్యులకు అధికారాన్ని ఇచ్చాడు. నీకు నాకు ఇచ్చిన తలాంతులను నీవు నేను సరిగ్గా ఉపయోగించుకుంటే మనలను అధికారులుగా నియమిస్తాడు, నీకు నాకు అధికారాన్ని ఇస్తాడు. కాబట్టి నీవు నేను మన తలాంతులను ఉపయోగించుకోవాలి. అపవిత్ర ఆత్మలు పట్టిన వారిని పోగొట్టడానికి, రోగులను స్వస్థపరచడానికి, అనేకులకు మేలు కలుగ చేయడానికి ఆయన మనలను నియమించాడు. అవునా కాదా? ఈ 3 విషయాలు మనము గుర్తుంచుకోవాలి. నీకు నాకు అపవిత్రాత్మలను పోగొట్టే శక్తి లేకపోవచ్చు, కానీ రోగములకు వెళ్ళగొట్టే శక్తి లేకపోవచ్చు, కానీ అనేకులను మేలు కలిగించే శక్తి, అనేకులకు మేలు కలిగించే యొక్క అధికారము నీకు ఇచ్చాడు దేవుడు. నీవు దానిని ఉపయోగించుకోవాలి. ఉచితముగా ఇచ్చిన అధికారం అది నీవు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నీవు దాన్ని యూజ్ చేసుకోవాలి, కానీ మిస్యూజ్ చేసుకోకూడదు. నువ్వు మిస్యూజ్ చేసుకుంటే నువ్వు ఎలాగైతే మిస్యూజ్ చేసుకున్నావో అలాగే దేవుడు నీకు ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి నేను అపవిత్ర ఆత్మలను పోగొట్టలేమేమో అనుకుంటున్నావు, కానీ ఆవగించేంత విశ్వాసం ఉన్న కొండ వెళ్ళి సీలో సముద్రంలో పడమంటే పడుతుంది. అలాంటిది అదే ఆవగింజ విశ్వాసంతో అపవిత్రాత్మలను పోగొట్టలేమా? నీకు నాకు ఇదేనా ఆవగించేంత విశ్వాసమే లేదు. నేను అనుకోవచ్చు, నాకు చాలా విశ్వాసం ఉంది, నాకు బండిల్స్ ఆఫ్ విశ్వాసం ఉంది, నాకు ప్యాక్స్ ఆఫ్ విశ్వాసం ఉంది, కానీ నాకెందుకు దేవుడు చేయట్లేదు అనుకుంటున్నావు. నీకు విశ్వాసం లేదు కాబట్టే దేవుడు నీకు సూచక క్రియలు కావచ్చు, లేదా ఎక్సెట్రా నీ జీవితంలో దేవుడు జరగట్లేదేమో. నీవు విశ్వాసం కలిగి ఉండు. నీ జీవితంలో, నా జీవితంలో ఆవగింజంత విశ్వాసం ఉండాల్సిన ప్లేస్లో ఆవగింజంత అవిశ్వాసం ఉంటుంది, ఆవగింజంత అనుమానం ఉంటుంది, ఆవగింజంత అపనమ్మకం ఉంటుంది, ఆవగింజంత వేస్ట్ మనలో ఉంటుంది. ఆ వేస్ట్ని మనము పోగొట్టుకోవాలి. ఆ ఆవగింజంత విశ్వాసాన్ని మనం తెచ్చుకుంటే నేను చేయలేని అద్భుత కార్యాలు లేవండి. నీకు నాకు లేని విశ్వాసం అదే, నీకు నాకు లేనిది ఆ విశ్వాసమే. ఆయన అంటున్నాడు, విశ్వాసము నీకు నాకు ఉండాలి, విశ్వాసము ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి దినాన నేను ఎలా ఉంటున్నాం పరీక్షించుకుంటున్నామా? ఇచ్చిన వరములను, ఇచ్చిన అధికారములను నేను ఎలా యూజ్ చేసుకుంటున్నామా, మిస్యూజ్ చేసుకుంటున్నామా? దాన్ని నేను గ్రహించాలి. దేవుడు అందరికీ కృపను సమానముగా చూపించే దేవుడు, అవునా కదా? కానొక ఆయన కృప ఎలాగుంటుంది అంటే మనము వర్ణించలేము, మనము మాట్లాడలేము ఆయన కృపను గురించి. ఏలియా కర్మేలు పైన ప్రార్థన దృష్టాంతం ఉందండి.
ఒక విషయము, ఏలియా కర్మేలు పర్వతము పైన ప్రార్థన యొక్క దృష్టాంతం ఉంది. ఏముంటుంది అంటే, బలి అర్పించేటప్పుడు ఆకాశము నుండి అది ఎంత తడిసిందండి, కొన్ని చాలా ఎక్కువ నీళ్ళతో తడిసింది. బలిపీఠం అంతా నీరుతో నిండిపోయింది, చుట్టుపక్కలంతా నీరుతో నిండిపోయింది. అయినా అగ్ని దానిని కాల్చివేసింది. చూద్దామా? ఏలియా కర్మేలు పైన ప్రార్థన ఒక విషయము దేవుడు మనతో చెప్తూ వస్తున్నాడు. మొదటి రాజుల గ్రంథము చదువుదాం. మొదటి రాజులు 18వ అధ్యాయము 'మనం ప్రార్థన చేస్తే ఏమి జరుగుతుందో దేవుడు చెప్తూ వస్తున్నాడండి. నా ప్రార్థన ఎలాగుంది? ఆయన క్రియలు, ఆయన సూచక క్రియలు చూపించేవిలాగున్నాయా? ఆయన కృప ప్రచురపరిచేలాగుందా? ఆయన ప్రేమ వెల్లడిపరిచేదిలాగుందా మన ప్రార్థనకి ఎంత శక్తి ఉందో దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 39వ అధ్యాయం కనుక చదువుకుంటే, అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసినంట. అవునా కదా? ఎంత గొప్ప ప్రార్థన అండి! ఎంత గొప్ప పవర్ ఉంది ఆ ప్రార్థనకి, ఎంత గొప్ప స్ట్రెంగ్త్ ఉంది ఆ ప్రార్థనకి. నేను ఆ ప్రార్థనను చేస్తున్నామా? ఈ దినాన్ని ఉదయకాలంలో లేచి ఈ దినాన్ని నేను చేయాల్సింది ఆ ప్రార్థనే. ఆ ప్రార్థన వల్లే నాకు తలాంతులు వస్తాయి. ఆ ప్రార్థన వల్లే నాకు అధికారాలు వస్తాయి. ఆ ప్రార్థన వల్లే దేవుడు నన్ను అనేక వాటి మీద నియమిస్తాడు. ప్రార్థన ఒకటే కాదండి, ఈ వాక్యము చదువుకోవాలి. ప్రేయర్ ఈజ్ ఇంపార్టెంట్ టు అవర్ లైఫ్, ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈజ్ ఆ ప్రార్థన వల్ల చూడండి, ఏలియా జీవితంలో దేవుడు చేసిన కార్యం ఏంది? ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది, గంధకములో నీళ్ళని ఆర్పేసింది. అసలు గంధకములో నీళ్ళు ఎంత ఎక్కువ పోసారు అక్కడ, కొన్ని పైన చదువుకుంటే నీళ్ళు పోసారు, అక్కడ మొత్తం తడిసిపోయింది, ఆ ప్రాంతం అంతా తడిసిపోయినా ఆరిపోచేసిందంట అగ్ని. అగ్నిని నీరు ఆపేస్తుందా, మండిస్తుందా? అది చెప్పండి ఒకసారి. అగ్నిని నీరు ఆపేస్తుందా, మండిస్తుందా? ఆరిపోచేస్తుంది. కానీ ఇక్కడ ఏమైంది? అగ్ని నీటిని ఆర్పివేసిందంట, అగ్నే నీటిని ఆరిపోచేసిందంట, అగ్నే నీటిని ఆవిరి చేసిందంట, అగ్నే నీటిని లేకుండా చేసింది. కాబట్టి ఆ శక్తి, దేవుడి నుంచి వచ్చే అగ్ని మనకి కావాలి. హృదయం అనే గేటు ఒకటి ఉంది మన హృదయానికి. దేవుడు ఏర్పరిచిన ఒక గేటు ఉంది. ఆ గేట్ దగ్గర ఒక అగ్ని ఉంది, కానీ మన హృదయంలోనికి దానిని రానివట్ల. ఒక దృష్టాంతంలో ఉంటాడు దేవుడు. ఒక దురాత్మ ఒక ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయి నీరు లేని ప్రదేశాలు ఏది అని చుట్టూ అంతా, అంటే ఆ ఇల్లొక్కటి వదిలేసిన ఇల్లొక్కటి వదిలేసి మిగిలిన ఇళ్ళన్నీ మిగిలిన ఏరియా అంతా వెతుకుతూ నీరు లేని ప్రదేశం ఎక్కడుందా అని చూస్తుంది. మళ్ళా తిరిగి ఆ పాత ఇంటికే వస్తే ఇల్లు ఎట్లుందంట, నీట్గా క్లీన్ చేసి చిమ్మి తుడిసి మాఫ్ చేసి మొత్తం బూజులు మొత్తం అంతా దులిపి కొత్త ఫ్యాన్లు, కొత్త ఎక్స్టీరియర్ డిజైన్స్ కొత్తగా ఉందంట ఆ ఇల్లు. మళ్ళా అదేం కానీ ఆ ఇంట్లో ఎవరు లేరంట. ఆ ఇల్లు ఎంత ఎక్స్టీరియర్ డిజైన్లో ఉన్నా, దాని ఇంటీరియర్ డిజైన్ ఎంత బాగున్నా,
దాని లోపల ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో సిస్టమ్ని కన్వర్ట్ చేసిన నీవు నేను, ఆ ఇంట్లో ఎవరు లేకపోతే అది ఏమవుతుంది? పాడైపోతుంది. అలాగే ఆ దురాత్మ వచ్చినప్పుడు ఏమైంది? అక్కడే ఆ ఇల్లు అందముగా ఉండడం చూసింది. నీట్గా క్లీన్ చేసి ఎక్కడక్కడ పెట్టి మొత్తం ఇంటీరియర్ డిజైన్ అంతా చాలా బాగుంది అనేసి అది వెళ్ళి దాని సహోదరులను 7 తీసుకుని వచ్చింది. దాని సహోదరులు 7 వచ్చి ఆ ఇంటిని నాశనం చేశారు. ఈ దినాన ఎవరూ లేని ఇంటిని నీవు నేను అపవిత్రమైన వాటికి ఇస్తున్నాము. నీ హృదయం అనే ఇంటిని అపవిత్రమైన వాటికి ఇస్తున్నావా? నీ హృదయం అనే ఇంటిని ఎవరూ నీ హృదయం అనే ఇంటిలో నీరు లేకుండా చూస్తున్నావా? నీరు అనగా వాక్యము. నీరు అనగా 2 అర్థాలు వస్తాయి. నీరు అనగా వాక్యము ఉంది, నీరు అనగా నీరు ఉంది. కాబట్టి వాక్యము, ఇప్పుడు నేను ఈ దృష్టాంతంలో నీరు అనగా దేవుడు మనకు ఇచ్చిన వాక్యము. వాక్యాన్ని మన హృదయంలో, వాక్యాన్ని మన ఇంటిలో, వాక్యాన్ని మన జీవితాల్లో ఉంచుకోవాలి. అది లేకపోతే అపవిత్ర ఆత్మ వెళ్ళినదే మరి 7 తీసుకుని వచ్చిన రీతిగా ఎలా ఉంటుందండి? అది ఆ ఇల్లు ఇంకెంత భ్రష్టు పట్టిపోయి ఉంటుందో ఆలోచించండి. అలాగా నీ ఇల్లు నా ఇల్లు, నీ జీవితం నా జీవితం, నీ హృదయం నా హృదయం అలాగా మారకూడదని దేవుడు ఆశపడుతూ వస్తున్నాడు. ఏలియా చేశాడు ప్రార్థన, ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చిందంట. అగ్ని ఎలా వస్తుందండి? అసలు నార్మల్గా అగ్గిపెట్ట తీసుకొని పుల్ల పెడితేనో లేదా గ్యాస్ నుంచి లైటర్తో చేస్తేనో నిప్పు అనేది వస్తుంది. మరి ఆకాశం నుండి అగ్ని ఎలా కురిసింది? ఆకాశము నుండి అగ్ని ఎలా కురిసింది? ఆయన శక్తిమంతుడు కాబట్టి, కృపగల దేవుడు, మనము నమ్ముకున్న దేవుడు అంత శక్తిమంతుడు కాబట్టి వచ్చిందండి. ఆకాశము నుండి నీరే కాదు, అగ్ని కూడా కురుస్తుంది. సొదొమ గొమొర్రాల పట్టణాలు అగ్ని గంధకాలతో ఎలా కాలిపోయినాయి? ఆ గంధకములు ఇప్పటికీ మండుతూనే ఉంటాయి. ఆయన సూచక క్రియలు, ఆయన యొక్క కోపాగ్నికి మనము బలి కాకూడదని యుగాంతమందున్న మనకు దృష్టాంతములుగా ఈ విషయాలు రాశాడు. అవునా కదా? యుగాంతమందున్న మనకి దృష్టాంతములుగా ఈ విషయాలు ఆయన రాశాడు. నీవు నేను ఈ దినాన ఏం చేస్తున్నాము? మన ప్రార్థన ఎలాగుంది? మన ప్రార్థనను బట్టి మనకి రక్షణ, మన ఆత్మకి రక్షణ కలుగుతుంది. మనకు అనేకులకు మేలు చేసే మనస్సు వస్తుంది. మన హృదయంలో నీరు అనగా దేవుని వాక్యం ఉండాలి. మన హృదయం అనే వాకిట వెలుపట ఏముంది? దేవుడు నిలుచని తలుపు తట్టుచూ ఉన్నాడు. మనం చదువుకున్న వాక్య భాగంలో లాగా చెప్పుకోవాలి అనుకుంటే, మన హృదయం బయట ఒక అగ్ని ఉంది, కానీ మనం దానిని లోపలికి రానివ్వట్లేదు. అగ్ని ఏం చేస్తుందండి? అన్నిటినీ కాల్చివేస్తుంది. అలాగే మన హృదయం బయట ఉన్న ఆ అగ్నిని, మన ఇంటి బయట ఉన్న అగ్నిని మనం లోపలికి రానిస్తే ఉన్న చెత్త చెదారం అంతా కాల్చేస్తుంది. అవునా కదా? ఆ చెత్త చెదారము కాలిపోవాలి అంటే నీవు నేను పరమ తండ్రి అయిన ప్రభువు మనకి ఇచ్చిన అగ్నిని మనము మన హృదయంలోనికి రానివ్వాలి. ఏలియా ప్రార్థించగా ఆకాశము నుండి ఎలా అగ్ని అయితే దిగి వచ్చిందో అట్టి రీతిగా మన హృదయాల్లోకి అగ్ని దిగి వచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ దినాన మనం ఎలా ప్రార్థన మన ప్రార్థన ఎలా ఉందో కూడా నీవు నేను ఈ దినాన గమనించుకోవాలండి. ఆత్మకి రక్షణ కలగాలి. నా ఆత్మలకు రక్షణ లేకపోతే, నా ఆత్మకు రక్షణ లేకపోతే నీకు నాకు అర్థమేముందిక? ఆయన తన రక్తము చేత కొనుక్కున్న మనలకు అర్థమేముందిక? ఆయన రక్తానికి అర్థమేముంది? ఆయన తన సొంత రక్తాన్ని మన కొరకు ధారపోసాడు. దానికి ఆన్సర్ ఏది? నేను నీ కోసం కార్చిన ఇదిగో నీ రక్తము, కానీ నీవు నాకు ఇచ్చిన ఏది? నీవు నాకు నీ హృదయాన్ని ఇచ్చావా అని అడుగుతాడు. నీ ఆత్మను రక్షించుకున్నావా అని అడుగుతాడు. నీ ఆత్మను రక్షించుకో, నీ హృదయాన్ని మార్చుకో.
బైబిల్ పట్టుకోవడం అంటే ఒక మతానికి రావడం కాదు. బైబిల్ పట్టుకోవడం అంటే ఒక మతానికి రావడం కాదు, ఒక మార్గానికి రావడం. హల్లెలూయా. బైబిల్ పట్టుకోవడం అంటే ఒక మతానికి రావడం కాదండి, ఒక మార్గాన్ని పట్టుకోవడం. ఈ మార్గంలో నీవు నేను ఎప్పుడూ నడవాలి. ఈ మార్గంలో నీవు నేను ఎల్లప్పుడూ ఉండాలి. ఈ మార్గంలో దొరికే నీటినే నీవు నేను త్రాగాలి. ఈ మార్గంలో అగ్ని ఉంది, ఈ మార్గంలో నీరు ఉంది, కానీ నీవు నేను ఆ అగ్నిని స్వీకరించే హృదయం లేదు, ఆ నీటిని స్వీకరించే ఇల్లు లేదు. మరి ఇంకా ఎలాగూ దేవుడు నీ జీవితంలో కార్యములు చేస్తాడని ఆశిస్తూ వస్తున్నావు. ఈ దినాన ఎలా ఉంటున్నావు గమనించుకున్నావా ప్రియులారా? నీ ప్రార్థన, ఏలియా ప్రార్థన ఆకాశం నుండి అగ్నిని కురిపించింది. నీ ప్రార్థన నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ జీవితాల్లోకి అగ్నిని కుమ్మరించలేదా? గమనించు ప్రియులారా, నీ ఆత్మకు రక్షణ కలగాలి. నీ ఆత్మకు రక్షణ కలగాలి. నీ ఆత్మకు రక్షణ లేనిది ఏమీ ఉపయోగం ఉండదు నీకు. ఆయన నీ కొరకు కార్చిన రక్తానికి విలువ లేకుండా పోతుంది. ప్రియులారా, జాగ్రత్తగా ఈ దినాన నీవు నేను గమనించాల్సి ఉంది. ప్రభువా, నా ప్రార్థన ఎలాగుంది? నా ఆత్మ రక్షింపబడిందా? నా ప్రార్థన ఏలియా ప్రార్థన వలె ఉందా? నా ప్రార్థన రోదే చక్కని చిన్నదాని ప్రార్థన వలె ఉందా? రోదే చక్కని ప్రార్థన, రోదే చిన్నది ఎట్టి రీతిగా ప్రార్థన చేసండి. పేతురు స్వరము గుర్తెరుగు రీతిగా ప్రార్థించింది. బాలుడైన సమయంలో ఎట్టి రీతిగా ప్రార్థన చేశాడు? పాలు విడిచిన తోడనే మోకాళ్ళున్నాడు. ఇది నాన్న నీవు నేను ఎలా ఉంటున్నాం? మన ప్రార్థన ఎలాగుంది? నీ జీవితంలో, నా జీవితంలో నీవు నేను ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు. భక్తుల జీవితాల్లో వారు ఎన్నో తప్పులు చేశారు, కానీ దానికి ప్రాయశ్చిత్తము పొందారు, దానికి శిక్షణ పొందారు, దానికి ప్రతిఫలాన్ని పొందారు. కానీ నీవు నేను చేసిన తప్పులకే ఇప్పుడు ప్రతిఫలం పొందట్లేదు. కానీ ఒకానొక దినము వస్తుంది, నీవు నేను చేసిన తప్పిదములకు, నీవు నేను చేసిన పాపాలకి, నీవు నేను చేసిన హేయ క్రియలకు ఒకానొక దినాన we have to give the answer to God. సమాధానం ఇవ్వవలసిన సంగతి, సమాధానం ఇవ్వవలసిన స్థితి మనకి ఉంది. ఆ సమాధానం ఇచ్చే రోజున నేను చేశాను, ఇదిగో నీవు నాకు ఇచ్చిన ఆత్మను నేను ఉపయోగించుకున్నాను, నా ఆత్మ రక్షింపబడింది, నా ఆత్మ విమోచింపబడింది, నా హృదయంలో నీ అగ్ని వచ్చింది, నా ఇంటిలో నీ నీరు పెట్టుకున్నాను, నీవు నాకు ఇచ్చిన ఈ మార్గములో నేను నడిచాను, నీవు నాకు చూపించిన ఈ మార్గములో నేను నడిచానని డాష్ అండ్ డేర్గా నీవు నేను దేవునితో సమాధానం చెప్పగలగాలి. అలా చెప్పలేకపోతే నీకు నాకు అర్థం లేదు, ఆయన రక్షించుకున్నందుకు అర్థం లేదు. కాబట్టి ఇది మతము కాదు, మార్గముగా దేవుడు ఎంచాడు దీనిని. కాబట్టి ప్రియులారా, నా ఆత్మకు రక్షణ కలగాలని దేవుడు ఆశపడుతూ వస్తున్నాడు. మరొక మాట చూద్దాము. ఆదికాండము 8వ అధ్యాయము 29వ వచనము. ఆదికాండము 8వ అధ్యాయము సారీ అపోస్తుల కార్యాలు, ఆదికాండం అన్నాను, అపోస్తుల కార్యాలు, క్షమించాలి, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 29వ వచనము. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. ఎందుకు కలవమని చెప్పింది ఆత్మ? ఏ ఆత్మ అది?
దేవుని నుండి వచ్చిన ఆత్మ, పరిశుద్ధ ఆత్మ, ప్రభు అయిన క్రీస్తు వారు వెలుచు మన మధ్యలో ఉంచిన ఆత్మ ఫిలిప్పు గారితో అంటుందట, నీవు ఆ రథమును కలిసి దాన్ని కనుగొనుము అంటుంది. ఎందుకు కనుగొనమనింది? ఎందుకు ఆ రథం దగ్గరికి వెళ్ళమనింది? ఎందుకు ఆ ప్లేస్కి వెళ్ళమనింది ఆత్మ? తర్వాత వచనాల్లో చదివితే అంటారు, ఒక ధనాగార అధికారి, అతనైనా ఒకసారి చూద్దాం, ఒకసారి చూద్దాము. అక్కడ ఒక వ్యక్తి, ఇక్కడ మనకి వ్యక్తి సంథింగ్ ఇక్కడే ఉండాలి, చూద్దాము తర్వాత. ఆ తర్వాత 30-31 వచనాల్లో కనుక మనం చదువుకుంటే, ఆత్మ ఆ రథం దగ్గరికి వెళ్ళు అని చెప్పింది. కాబట్టి ఆ వ్యక్తి ఏం చదువుతున్నాడు? యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు, ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపవలెనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. ఇప్పుడు ఫిలిప్పుని ఆత్మ ఎందుకు వెళ్ళమంది రథము దగ్గరికి? ఒక వ్యక్తిని రక్షించడానికి, ఒక వ్యక్తికి బోధించడానికి, ఒక వ్యక్తికి పరిశుద్ధాత్మ యొక్క వివరాలు చెప్పటానికి. అవునా కాదు? ఇది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు, కానీ నేను వినట్లేదు. చెవిన పెడుతున్నాము, కానీ నేను చేసే మొర ఆయన వింటున్నాడు. ఆయన ఎందుకు చెవి పెట్టడు? ఆయన నాకెందుకులే అని నిన్ను వదిలేస్తే నేను ఈ దినాన ఏమైపోతాం? ఈ దినాన నేను ఎట్టి రీతిగా ఉంటామో, ఈ దినాన నేను ఎలా అయిపోతాము? ఆయన మనల్ని వదిలేస్తే, ఆయన కృప చూపించుకుంటే ఎప్పుడో విడిచిపెట్టవలసిన వారము మనము. కానీ ఇప్పటికీ ఆయన కృప మన మీద ఉంది, ఇప్పటికీ ఆయన కనికరము మన మీద ఉంది, ఇప్పటికీ ఆయన ప్రేమ మన మీద ఉంది. కాబట్టి దినాన ఆత్మదేవుడు మనకి చెప్తాడు, నేనేం చేయాలో దానిని వినాలి. ఆత్మదేవుడు మనకు చెప్పిన విధానంలో మనం చేస్తే మన ఆత్మతో పాటు అనేక ఆత్మలను రక్షిస్తాము. ఫిలిప్పు గారు ఆత్మదేవుడు చెప్పిన మాట విన్నాడు, ఆత్మ రక్షణ పొందారు, ఇతరులను రక్షిస్తున్నారు. ఎవరైనా చెప్పకపోతే నీకు నాకు అర్థం కాదు ఆ విషయం, ఎవరైనా చూపించకపోతే నీకు నాకు ఈ మార్గం అర్థం కాదు, ఎవరైనా బోధించకపోతే నీకు నాకు ఆ వాక్యము అర్థం కాదు. కాబట్టి ఒకరు ఉన్నారు మనకి బోధించేవారు, ఆయనే పరమ తండ్రి. ఆ పరమ తండ్రి వద్ద మనము వేడుకోవాలి, ఆ పరమ తండ్రి వద్ద మనము ఏమంటారు, కనుక్కోవడానికి ట్రై చేయాలి, అంటే దాన్ని తెలుసుకోవడానికి ట్రై చేయాలి. మనకి ఇచ్చాడు పరమ తండ్రి, పరిశుద్ధాత్మను మన మీద ఉంచి వెళ్ళాడు. నీకేదైనా మొరపెడితే పరిశుద్ధాత్మకు నీవు మొరపెడుతున్నావు. పరమ తండ్రి అయిన యెహోవా, ప్రభువైన క్రీస్తు మనకి ఉన్నారు, త్రియేక దేవుడైన తండ్రి మనకున్నాడు. ఆయనకు నీవు మొరపెడితే ఆయన ఖచ్చితంగా వింటాడండి. నా ప్రార్థన ఎలాగుంది? ఏలియా చేశాడు ప్రార్థన, ఆకాశము నుండి అగ్ని దిగివచ్చిందంట, ఆకాశము నుండి అగ్ని దిగివచ్చి నీటిని ఆరిపోచేసిందంట. నీరు అగ్నిని ఆరిపోచేసింది, కానీ ఎక్కడైనా అగ్ని నీటిని ఆరిపోచేసిద్దా అండి? దేవుని మహత్ కార్యాలు, దేవుని సూచక క్రియలు, దేవుని అద్భుత కార్యాలు ఇలాగుంటాయని దేవుడు మనకి ఈ దినాన చూపిస్తూ వస్తున్నాడు. దేవుడు ఈ దినాన మనకి చెప్తూ వస్తున్నాడు. కాబట్టి నేను ఈ దినాన ఎలా ఉంటున్నాం, నేను ఈ దినాన ఏం చేస్తున్నాం? ఆత్మదేవుడు చెప్పాడు ఫిలిప్పు గారికి. అతడు వెంటనే వెళ్ళి ఆ రథమును కనుగొని
యెషయా గ్రంథము చదువుతున్నాడు ఆ వ్యక్తి. నీకు అర్థమైందా అని అడుగుతున్నాడు. ఎవరైనాను నాకు బోధించకపోతే నాకు ఎలా అర్థమవుతుంది అంటున్నాడు. అలాగే నీకు నాకు ఆత్మదేవుడు బోధించకపోతే ఎలా అర్థమవుతుంది? నీ కాపరి నీకు బోధించకపోతే నీకు ఎలా అర్థమవుతుంది? నీ కాపరి బోధించడం కాదండి, నీవే పరిశుద్ధాత్మతో, నీవే ఆత్మదేవునితో మాట్లాడే దినాలు ఇవి, అవునా కదా? కాబట్టి ఈ దినాన నీవు నేను ఎలా ఉంటున్నాము, నీవు నేను ఎలా జీవించుచున్నాం అనేది తెలుసుకో. మన ప్రార్థన ఎలా ఉంది? మన ఆత్మ రక్షింపబడిందా? మన ప్రార్థన ఆయనకు అంగీకారములగుటకు మనము చూచుకోవాలి. మన ప్రార్థన ఆయనకు అంగీకారముగా ఉండాలి. మన ప్రార్థనను మనము ఎగ్జామిన్ చేసుకోవాలి. మన బాడీని మనము ఎగ్జామిన్ చేసుకోవాలి. ఇప్పుడు నీకు ఏదైనా అనారోగ్యం వచ్చింది, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తావు. డాక్టర్ని మొత్తాన్ని అసలు డాక్టర్ ఏమైనా చేస్తాడా? డాక్టర్ది ఏమీ లేదు అక్కడ. ఫస్ట్ డాక్టర్ చెప్తాడు, ఈ టెస్టులు చేసుకొని రాని ఒక ప్రిస్క్రిప్షన్ రాసి ఒక ల్యాబ్కి పంపిస్తాడు. ఆ ల్యాబ్లో ఏం చేస్తారు? నీ బ్లడ్ తీసుకుంటారు, లేదా నీ బాడీని స్కాన్ చేస్తారు. ఏదైనా చేసి అప్పుడు నీకు ఏది నీకు ఇప్పుడు ఒకవేళ నీ లివర్ డ్యామేజ్ అయింది అనుకుందాం, లేదా నీకు ఏదన్నా షుగర్ ఉంది అనుకుందాం. తినక ముందు తిన్న తర్వాత ఇవ్వాలి, అవునా కాదు? ఇచ్చినప్పుడు ఆ రెండిటి రేంజెస్ని ల్యాబ్ టెక్నీషియన్ చూస్తాడు. అంటే అతడు నీ రక్త కణాలలో, నీ బ్లడ్ సెల్స్లో షుగర్ లెవెల్స్ ఎలాగున్నాయి అనేది ఎగ్జామిన్ చేస్తాడా లేదా. బాడీ స్కాన్స్, హోల్ బాడీ స్కానింగ్స్ ఉంటాయి. అంటే నీ బ్లడ్ టెస్ట్ కాడి నుంచి, నీ బ్రెయిన్ టెస్ట్ కాడి నుంచి, నీ అరికాలు టెస్ట్ దాకా, నీ కాలు గోటిలో ఏముందో చూసేది. హోల్ బాడీ స్కాన్, నీ నడినెత్తిన ఆఖరి వెంట్రుక దగ్గర నుంచి నీ గోటి కాడి దాకా హోల్ బాడీ స్కాన్ చేస్తారు. అలాగే దేవుడు హోల్ బాడీ స్కాన్ చేసుకోవాలి. నా ప్రార్థన ఎలాగుంది? కాబట్టి ఇది దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు ప్రియులరా. ఇందాక చదువుకున్నాం, ఇంకొక విషయం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 39వ వచనం చదువుకుందాం. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. ఏంటంట? దేనిని చూచి వారు కేకలు వేసింది? దేవుడు ఏలియా చేయించిన కార్యము. దినాన నీవు నేను చేస్తున్న ప్రార్థన ఎలాగుంది? మన ఆత్మ రక్షింపబడిందా? మన ఆత్మ రక్షింపబడిందా? మన ప్రార్థన ఎలాగుంది? ఏలియా చేసిన ప్రార్థన ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చే రీతిగా ఉంది. కానీ నీవు నేను చేస్తున్న ప్రార్థన ఎలా ఉంది? పనికి రాని వాటిని లేకుండా చేశాడు ఆయన. మన హృదయంలో పనికి రాని వాటిని లేకుండా చేస్తాడు. ఏలియా దిగి వచ్చిన అగ్ని వలె ఈ వాక్యము మన హృదయంలోకి వెళితే మన హృదయంలో ఉన్న పనికి రాని ప్రతి ఒక్క థింగ్ స్మాష్ అయిపోతుంది, బర్న్ అయిపోతుంది,
బరస్ట్ అయిపోతుంది. ఇది నీవు నేను జీవించాలి అట్టి రీతిగాని దేవుడు ఆశపడుతూ వస్తున్నాడండి. మరొక విషయము దేవుడు మన ముందుకి తేవాలని ఆశపడుతూ వస్తున్నారు. ఇది నీవు నేను ఎలా ఉంటున్నాము? నీవు నేను అట్టి రీతిగా ఉంటే మన శత్రువులను అనగా మన శత్రువులను సహితము మిత్రులనుగా చేస్తాడు. నీ ప్రార్థన ఎలా ఉంటుందో దేవుడు నీ జీవితంలో చేసే కార్యము అలా ఉంటుంది. నీ ప్రార్థన ఎలా ఉంటుందో నీ కుటుంబంలో చేసే కార్యము అలా ఉంటుంది. నీ ప్రార్థన ఎలా ఉంటుందో నీ జీవితంలో చేసే కార్యము అలా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, దినాన నీవు నేను ఎలా ఉంటున్నాం చూద్దాం. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను. చూసారా ఇటువంటి ప్రశ్నలు అడుగుతారని దేవుడు చెప్తున్నాడు. ఎలాంటి ప్రశ్నలు అడుగుతారంట? నీ దేవుడు ఏమాయనని అడుగుతారంట. ఏలియా జీవితంలో రుజువు చేసుకున్నాడు దేవుడు. నీ జీవితంలో నా జీవితంలో చేసుకోలేడా? నీ జీవితంలో నా జీవితంలో చేయలేడా? ఇది నీవు నేను ఎలా ఉండాలి, ఏమి చేయాలో గ్రహించాలి. నీ ఆత్మ రక్షింపబడితే, నీ ప్రార్థన బలముగా ఉంటే ఆయన చేసే కార్యాలు అంతా ఇంత కాదండి. ఇక్కడ అంటున్నాడు, నీ దేవుడు ఏమాయనని వారి నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబగలు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయెను. ఎందుకు అన్నపానములైన కన్నీరు? నీ దేవుడు ఏమయ్యాడని వారు నిన్ను అడుగుతారు, కానీ నీ కన్నీరు నీకు అన్నపానములు కాకూడదు. కానీ దేవుడి నుండి వచ్చే సమాధానము నీకు అన్నపానములు కావాలి. కాదనుటకు వీలు కాని వాక్కును నీ నోట ఉంచుతా అన్నాడు. కానీ ఆ వాక్కు మన నోట ఉండాలంటే మనము ఆయనకు ప్రార్థించాలి. ఆయన పంపిస్తున్న అగ్నిని మన హృదయంలో ప్రవేశించుకోవాలి. వాక్యం అనే నీటిని మన హృదయంలో ఉంచుకోవాలి, మన ఇంటిలో ఉంచుకోవాలి. అప్పుడు ఆయన చేసే కార్యము చూస్తాము. ఇటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు కాదు అనుటకు వీలు కాని వాక్కు నీ నోట ఉంచుతా అన్నాడు. కానీ అది నీ నోట ఉండాలంటే నీవు దేవునికి విజ్ఞాపన చేయాలి, దేవునికి ప్రార్థన చేయాలి. శత్రువులను ఎదుర్కొనుటకు, శత్రువులను జయించుటకు శక్తినిచ్చే దేవుడు ఆయన. శత్రువుల యొక్క సవాళ్ళు ఎదుర్కొనుటకు శక్తినిచ్చే దేవుడు ఆయన. ఆ శక్తిని మనం కోరుకోవాలి, ఆ బలాన్ని మనం కోరుకోవాలి, ఆ ఆత్మని మనం కోరుకోవాలి. ప్రియులారా, ఈ దినాన నీవు నేను ఎలా ఉంటున్నాము, నీవు నేను ఎలా జీవించుచున్నాము? కాబట్టి అనేక ప్రశ్నలు నీకు నాకు రావచ్చు. దేవుడు ఇది నా ముందు పెట్టాడు కాబట్టి నేను ఇది చెప్తూ వస్తున్నాను. మీ ముందు ఏ ప్రశ్నలు పెడతాడో నాకు తెలియదు. మీరు వాటిని విని కాదనటకు వీలు కానీ వాక్కును మీ నోట నుండి ప్రబలులాగా దేవుడు మీ నోరును ఉంచునుగాక. కాబట్టి ఆయన మీద మన భారము ఆయన మీద మోసుకున్నాడు. ప్రతి భారమును తీర్చివేశాడు, ప్రతి ఒక్క పాపమును తుడిచిపెట్టి వేశాడు, ప్రతి ఒక్క మలినాన్ని కడిగి వేశాడు. హల్లెలూయా.
ప్రభువునందు మన మనస్సు నిలువబడాలి. ప్రభువునందు మన మనస్సు నిలవబడాలి. ప్రభువునందు మన మనస్సు తిరగాలి. ప్రభువు తట్టు మన మనస్సు త్రిప్పబడాలి. ఇది నా మన హృదయము, నా యొక్క మనస్సు ఎవరి తట్టు ఉంది? నీ లోకము తట్ట, నీ కుటుంబము తట్ట, నీ అన్నదమ్ముల తట్ట, నీ అక్క చెల్లెల తట్ట, నీ భార్య పట్లనా, లేదా నీ భర్త పట్లనా, నీ బిడ్డల తట్టుందా, నీ తల్లిదండ్రుల తట్టుందా? వీటి తట్టు కాదు. నీ హృదయము దేవుని తట్టు తిరిగితే ఆటోమేటిక్గా వారందరూ నీ తట్టుంటారు. నీ హృదయము దేవుని తట్టు ఉంటే నీ కుటుంబం అంతా నీ తట్టు ఉంటుంది. నీ హృదయము దేవుని తట్టు ఉంటే నీ కుటుంబంలో సమస్యలు తీరుతాయి. నీ హృదయము దేవుని తట్టు ఉంటే నీ జీవితంలో సమస్యలు పోతాయి. నీ హృదయము దేవుని తట్టు ఉంటే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయని దేవుడి దినాన్ని మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రభువునందు మనస్సు నిలుపుకో. నీ మనస్సు ప్రభువునందు నిలుచుండు నీము. అప్పుడు ఆయన చేయు కార్యములు అప్పుడు ఆయన చేసే కార్యాలు నీ మనస్సుకు గోచరము కావు, నీ హృదయానికి గోచరము కావు. అవి నీకు అర్థం కావు ఆయన చేసే కార్యాలు. కాబట్టి పిల్లల ఈ దినాన నీవు నేను ఎలా జీవించుతున్నామో ఎవరికీ లేని గొప్ప దేవుడు మనకున్నాడు. ఎవరికీ లేని అత్యంత కృప మనకిచ్చాడు. ఈ ప్రపంచంలో ఏ జీవికి లేదు, ఏ ప్రాణికి లేదు. మనకిచ్చాడండి ఆ కృప. ఏ జనానికి లేని ఆత్మ ప్రత్యక్షత మనకిచ్చాడు. ఈ దినాన నీవు నేను ఎవరి వద్ద జీవిస్తున్నాం? ఎవరి తట్టు తిరిగి ఉన్నాం? నీ శరీరము తట్టు కాదు నీవు తిరగాల్సింది, దేవుని తట్టు, క్రీస్తునందు నీవు తిరగాలి అన్నాడు కొలస్సీ 22:9. క్రీస్తునందు నివసించు వారికి ఆయనే శరీరముగా ఉన్నాడని. శరీరముగా క్రీస్తు ఉండాలి మనకి, కానీ లోకము కాదు, నీ కుటుంబము కాదు, నీ జీవితము కాదు, నీ బిడ్డలు కాదు, లేదు ఇంకెవరూ కాదు. నీవు నేను ఈ దినాన్ని ఎలా జీవిస్తున్నాం? మన ప్రార్థన ఎలాగుంది? మన ఆత్మకు రక్షణ కలిగిందా? నీ హృదయం నీ హృదయం ఎవరి తట్టు తిరిగింది? శత్రువులను సహితము ఓడించే దేవుడు ఆయన. కాదు అనుటకు వీలు కాని వాక్కును మన నోట ఉంచే దేవుడు ఆయన. ఆయనను మనము ఆశ్రయిస్తే మనము బ్రతుకుతాము. మనము ఆశ్రయిస్తే మనము బ్రతుకుతాము. ఆమోసు 5:6 అంటాడు, యెహోవాను ఆశ్రయించడి అప్పుడు మీరు బ్రతుకుతారు అని అంటాడు. కాబట్టి నేను ఆయనను ఆశ్రయించాలి, యెహోవాను ఆశ్రయించాలి. అప్పుడు నీకు నాకు మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయి, బలము పొందుకుంటాము, ఆత్మ రక్షణ పొందుకుంటాము. ప్రియులారా, నీకు నాకు రావాల్సిన ప్రతిఫలము రహస్యమందు చూచుచున్న తండ్రి ఇస్తాడు. రహస్యముగా చూచుచున్నాడని గుర్తుపెట్టుకో.
అప్పుడు నీ జీవితంలో, నా జీవితంలో కార్యాలు జరుగుతాయి. ఆయన చూస్తున్నాడు అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకొని నువ్వు ముందుకు వెళ్ళు. ప్రభువునందు మనస్సు త్రిప్పుకొని నువ్వు ముందుకు వెళ్ళు. ఆత్మరక్షణ పొంది నీవు ముందుకు వెళ్ళు. అనేకులను నీవు రక్షించే స్థితికి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. అనేకులకు మేలు చేసే స్థితికి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. ఒకటే రీతిగా ఉన్న దేవుడు ఆయన. సకల జనుల పట్ల ఆయన ఒకే ప్రేమను చూపిస్తున్నాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు కాగా ఆయన అద్వితీయ కుమారుడకు క్రీస్తును మన మధ్య ఉంచి వెళ్ళాడు. కాబట్టి మనం దానిని వాడుకోవాలి. మన ఆత్మరక్షణ పొందాలి. మనము ఆయన ఇచ్చే నీరు త్రాగాలి. వాక్యం అనే నీటిని మన ఇంటిలో ఉంచుకోవాలి. ప్రార్థన అనే అగ్నిని మన హృదయంలోకి కుమ్మరించుకోవాలి. అప్పుడు మన మలినాలన్నీ తుడిచివేయబడతాయి. మన పాపాలన్నీ కాల్చివేయబడతాయి. మన హృదయము దేవునికి ఇచ్చి చూద్దామండి ఒకసారి. నూతన హృదయముగా, మాంసపు ముద్దగా మారుస్తాడు. బండలాంటి హృదయాన్ని, వంచలేని ఐరన్ రాడ్ లాంటి నీ హృదయాన్ని, విరగగొట్టలేని రాక్ లాంటి నీ హృదయాన్ని ఆయన పిండి చేస్తాడు. మాంసపు ముద్దగా మెత్తగా చేస్తాడు. నీ హృదయం నా హృదయం ఆయనకి ఇచ్చి చూడు. నీ హృదయం ఆయనకి ఇచ్చి చూడు. నా హృదయం ఆయనకి ఇచ్చి చూస్తాను. ఆయన చేసే కార్యాలు మనం చూద్దాం. కాబట్టి దినాన నీవు నేను ఎలా ఉంటున్నాం? స్థిరముగా నీవు నేను ఇక్కడ జీవించాలి. ఆత్మ ఉంది, ఆత్మరక్షణ కలిగింది. ఆయన కృప మన మీద ప్రకాశిస్తూనే ఉంది. కానీ మనము స్థిరముగా జీవించాలి. స్థిరముగా ఉండాలి. ఆయన మనకు శరీరము కనుక, ఆయన మన శరీరము కనుక ఆయన ఎలా నడిపితే అలా మనము నడవాలి. ఆయన ఎలా తీసుకువెళితే మనం అలా వెళ్ళాలి. ఆయన ఎలా ఈ శరీరాన్ని బాగు చేస్తాడో మనకు తెలియదు. ఆయన ఎలా ఈ శరీరాన్ని మార్చుతాడో నాకు తెలియదు. కానీ ఆయన మన శరీరం అయి ఉంటే మనకు ఏ బాధ, ఏ చింత ఉండదు. ఆత్మరక్షణ పొందాలని ఆశపడుతున్నాడు. అనేకులకు మేలు కలిగించాలని ఆశపడుతున్నాడు. ఈ దినాన మనము వాటిని మన హృదయంలో భద్రపరుచుకుంటున్నామా? మన ప్రార్థనను మనము ఎలా ఉందో ఎగ్జామిన్ చేసుకుంటున్నామా? ఈ దినాన నీవు నేను ఎలా ఉంటున్నాం ప్రియులరా? మనము ఆయన మనకు ఆయన మనకు శరీరం అయి ఉన్నాడు. ద్రాక్షవల్లి ఆయన, మనము తీగలము. ద్రాక్ష తీగలు పాడైపోతే వాటిని ఏం చేస్తారండి? నరికి వేస్తారు, కాల్చి వేస్తారు. ఇదిగో గొడ్డలి చెట్ల వేరున ఉంచబడినది. ఏదైనా చెడ్డగా ఉంటే నరికి వేయబడుతుంది ఆ వేరు. మనం నరికి వేయబడే వేరుగా ఉండొద్దు. స్థిరముగా బలమైన వేరు వలె ఉందాం. మరొక విషయం చూసి మనం ముగించుకుందాం. ఎఫెస్సి 4:13 వచనము. ఎఫెస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాము. పరిశుద్ధులు సంపూర్ణులగుటకు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిపూర్ణ ధర్మము జరుగుటకును
పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించాడు. కానీ ఈ దినాన వారిలో నీవు నేను ఉన్నామా? నిన్ను ఎవరిగా పిలుచుకున్నాడో నాకు తెలియదు, కానీ నీ పిలుపు రీతిగా నీవు వెళ్ళు. నీ పిలుపు ఏంటో నాకు తెలియదు, కానీ నీ పిలుపు ఏదైతే ఉందో నీవు దాన్ని గుర్తుపెట్టుకో. ఆ పిలుపు ప్రకారము నీవు వెళ్ళు. ఇక్కడ కొంతమందిని ఎలా పిలుస్తున్నాడు మరొకసారి చదువుకుందాం. ఆయన కొందరిని అపోస్తులుగా పిలిచాడా, ప్రవక్తలుగా పిలిచాడా, సువార్తికులుగా పిలిచాడా, కాపరులుగా పిలిచాడా, ఉపదేశకులుగా పిలిచాడా? 5 రకాల పిలుపులు దేవుడు మన పట్ల పిలుస్తున్నాడు. ఈ 5 రకాల పిలుపుల్లో దేవుడు నిన్ను ఏ పిలుపు ద్వారా పట్టుకున్నాడో నాకు తెలియదు. ఆ పిలుపును పట్టుకొని నీవు వెళ్ళు. నీ ఆత్మ రక్షింపబడిద్ది. నీ ప్రార్థన ఆకాశము నుండి అగ్ని కురిసించే రీతిగా ఉంటుంది. నీ శరీరము ఆ శరీరము ఇప్పుడు మన బాడీలో కొన్ని ఆర్గాన్స్ అనేవి ఉంటాయి. ఆర్గాన్స్కి కొన్ని ఆర్గాన్స్ ఒక విధానంలో పనిచేస్తాయి. గుండె ఏం చేయాలి? అన్ని శరీర అవయవాలకి రక్తాన్ని పంపించాలి. గుండె ఏం చేయాలి? మనల్ని బ్రతికించాల్సిన పని దానికి దేవుడిచ్చాడు. కిడ్నీస్ ఏం చేయాలి? మన డైజెస్టివ్ సిస్టమ్ని క్లియర్ అండ్ క్లీన్గా ఉంచుకోవాలి. లంగ్స్ ఏం చేయాలి? మన లంగ్స్ ఏం చేస్తాయంటే ఊపిరితిత్తులు మన యొక్క శ్వాసనాన్ని చక్కగా ఉంచుతాయి. మన యొక్క శ్వాస ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని బయటకు వదిలేస్తాయి. అవునా కాదా? అలాగే నీ శరీరంలో కొన్ని ఆర్గాన్స్ని దేవుడు నియమించినట్లు దేవుడు నిన్ను ఈ లోకమనే శరీరంలో, ఈ లోకమనే బాడీలో నిన్ను ఒక పిలుపుతో పిలుచుకున్నాడు. నీకు ఒక పిలుపునిచ్చాడు. ఆ పిలుపు రీతిగా నీవు వెళ్ళు. ఆ పిలుపు రీతిగా నీవు జీవించు. అనేక ఆత్మలను రక్షించు. నీ ఆత్మను మొదటిగా రక్షించుకో. నీ ప్రార్థన బలపరుచుకో. నీ హృదయంలోకి అగ్నిని రానియ్యి. నీ ఇంటిలోకి నీటిని రానియ్యి. అప్పుడు నీ జీవితంలో కార్యం చూస్తావు. ప్రియులారా, ఈ దినాన మతము కాదండి, ఇది మార్గముగా దేవుడు మనకి ఈ గ్రంథాన్ని ఇచ్చాడు. ఈ మార్గాన్ని నీవు నేను చూసుకుంటూ, ఈ మార్గములో నీవు నేను వెళ్తూ ఉంటే ఆయనే మనకు కృపను అనుగ్రహిస్తాడు. ఈ దినాన ఎలా ఉంటున్నాము, ఎలా జీవిస్తున్నాము? కాబట్టి మన హృదయం ఎలా ఉంది మనం చూసుకోవాలి. అపవిత్ర ఆత్మలు పట్టిందా? ఒకటి వెళ్ళి మరి 7 తీసుకొచ్చినాయి. కానీ నా హృదయము మరి 7తో కాదు, కానీ త్రియేక దేవుడైన పరిశుద్ధాత్మతో నిండి ఉండాలి. ఏలియా ప్రార్థన ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చే రీతిగా ఉంది. ఆత్మ రక్షింపబడినాయి. అక్కడ అనేకులకు మేలు కలుగురు రీతిగా చేశాడు దేవుడు. అట్టి రీతిగా నన్ను దేవుడు ఉంచునుగాక. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని మన వినికిలలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోక తండ్రి, మీ బంగారు పాదములకు ఈ దినాన వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. నాయనా ప్రభువా, ఈ దినాన మీరు మాతో మాట్లాడుతూ వస్తున్న విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ వస్తున్నాము. అయ్యా, నాతో మాట్లాడుతూ వస్తున్నారు. నీ ఆత్మను రక్షించుకో అని, నీ ప్రార్థనను బలపరుచుకో అని, నీ హృదయము దేవుని తట్టు తిప్పుకో అని, ప్రతివాడు సిగ్గుపడు రీతిగా నీవు చేస్తావయ్యా. నీవు నాకు శరీరమయ్యా. ఆ శరీరములో నేను ఏ ఆర్గానో నాకు తెలియదు, కానీ నన్ను ఎట్టి రీతిగా పిలుచుకున్నావో నాకు తెలియదు. ఆ పిలుపును నాకు తెలియచేయ్యా. ఆ పిలుపు రీతిగా నేను చేయడానికి సార్, ఆ ఆర్గాన్ ఫంక్షన్ ఏంటో నాకు తెలియచేయి. నేను ఆర్గాన్ కుళ్ళిపోయేగా కాకూడదు. నాయన ప్రభా, సహాయం చేయండి. ఈ మార్గమును మా ముందు ఉంచావు. నీ మార్గమును మాకు ఇచ్చావు. నీ మార్గమును మా పట్ల చూపిస్తూ వస్తున్నావు. ఆ మార్గములో
నేను వెళ్ళుటకు సహాయం చేయండి. నాయన ప్రభు, మీకే స్తోత్రాలు, మీకే వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం తండ్రి. నాయన ప్రతి వాడు మోకాలు వంగు రీతిగా నీ ఆత్మను కుమ్మరించి, ఇక్కడ ఎంతమంది అయితే బలహీనలతో నీ సన్నిధికి వచ్చారో, కుటుంబ సమస్యలతో నీ సన్నిధికి వచ్చారో, శారీరక సమస్యలతో నీకు సన్నిధికి వచ్చారు, వారిని అందరూ జ్ఞాపకం చేసుకునండి ప్రభా. వారికి అందరికీ నీ ఆత్మను తోడుగా ఉంచు. వారు నీవు చెప్పిన రీతిగా వారి హృదయంలోకి అగ్నిని రాజేసుకోవాలయ్యా, వారి ఇంటిలోకి నీటిని తెచ్చుకోవాలయ్యా, వారి ఆత్మకు రక్షణ కలగాలయ్యా, వారికి నీవు శరీరముగా ఉండాలయ్యా. నీ శరీరములో వారి యొక్క పిలుపు ఎలా ఉందో వారికి తెలియచేయమని ప్రార్థిస్తూ వస్తున్నాను. ఇది నేను ఎలా ఉంటున్నాను నాకు నేర్పించండి. నీ దాసుడు నన్ను నీ చేతులతో పట్టుకోమని ప్రార్థించుకుంటూ, నాయన ప్రభా, ఎవరికి ఎట్టి రీతి మాటలు కావాలో మాకు నేర్పించినందుకు మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ, రహస్యముగా చూస్తున్నా నీవు చూస్తున్నావు, రహస్యముగా చూస్తున్నావని నేను ఎరిగి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. శరీరముగా ఉన్నావు అయ్యా, క్రీస్తు యేసే మాకు శరీరముగా ఉన్నాడు అంటున్నావు. నీవే నాకు తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థించుకుంటూ, యేసుక్రీస్తు అతి దేవినామమును బట్టి అడిగి వేడికని ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాస సమాధానం ఇప్పుడున్న ఎల్లప్పుడున్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి మహిమ దాకా నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. It's 3:30 p.m.